వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జయంత్ వర్ధన్ 10వ తరగతి విద్యార్థి చనిపోయిన తర్వాత ఇక్కడ స్కూల్ యాజమాన్యం కూడా ఒక పకడ్బందీ వ్యూహంతో ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ముందు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే పిల్లల్ని మాత్రం వెనుక గేట్ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా స్కూలు ముందు మోహరించడంతో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే అక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా పిల్లలకు సంబంధించి కూడా చిన్న పిల్లల దగ్గర నుండి కొంత ఒత్తిడి ఉందని చెప్పి చాలామంది పేరెంట్స్ కూడా ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అసలు ప్రెమిసెస్లోకి కూడా ఏ పేరెంట్స్ని అడుగుపెట్టనివ్వట్లేదు. ఇప్పటి వరకు పేరెంట్స్గా ఉండి కూడా తమకు పిల్లలకు కావాల్సినటువంటి డెసిషన్స్ కూడా మేము తీసుకొనియకుండా ఒక ఆరోగెన్సీ మైండ్ సెట్ తోటి ఇక్కడ ఉంటున్నారని చెప్పి ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వెనుక గేట్ నుండి కూడా విద్యార్థులు మనం చూస్తున్నాము. ఇక్కడ 10వ తరగతి పిల్లలతో పాటు మిగిలిన అన్ని తరగతుల విద్యార్థుల్ని కూడా ఇక్కడ వెనుక గేట్ నుంచి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు చనిపోయిన తర్వాత జయంత్ వర్ధన్ చనిపోయిన తర్వాత ఇక్కడ పిల్లల్ని కొంత వాళ్ళ పేరెంట్స్ నుంచి కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఓవైపు విద్యార్థి చనిపోయాడన్నటువంటి బాధ లేకుండా ఉదయం నుండి కూడా క్లాసులు నడిపిస్తున్నారన్నటువంటి ఒక విమర్శలు మాత్రం ఇక్కడ స్కూల్ యాజమాన్యం అయితే ఎదుర్కొంటుంది. అసలు ఒక విద్యార్థి చనిపోయాడన్నటువంటి విషయం తెలిసిన తర్వాత దానిపై స్పందించి ఆ పాఠశాలకు సెలవు ఇవ్వడమా లేకపోతే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఉండాలన్నటువంటి ఆలోచన చేయాలి. కానీ ఇప్పటివరకు కూడా కంటిన్యూగా ఉదయం నుండే స్కూల్ నడిపించడాన్ని కూడా ఒకవైపు నిమ్మకు నీరెత్తినట్టు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండడాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కొంతమంది ఆ పేరెంట్స్ తోటి కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, నిజంగా పిల్లలకు అంత ఒత్తిడి ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నమస్తే అండి, మీ ఎవరు చదువుతున్నారు ఇందులో? ఇద్దరు మనోరాలు చదువుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు జయంత్ వర్ధన్ అనే విద్యార్థి చనిపోయాడు. ఆ పిల్లల అంటే వచ్చే ఒత్తిడితోటే తను కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇంతమంది 600 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పుడు కనీసం ఒక నర్సు అన్న ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎమర్జెన్సీ ఎవరు లీడ్ చేస్తారని కూడా అంటున్నారు. మీరేమంటారు సార్? ఇక్కడ ఒత్తిడి మాత్రం వస్తాయి, కాకపోతే ఏదైనా అబ్బాయికి ఫీవర్ వచ్చి ఏదైనా వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఏదైనా మెడిసిన్ ఇస్తే లోపల తీసుకోవాలి, వాళ్ళు పోస్తారా పోయారా అన్నది కూడా మాకైతే తెలియదు. లోపలికైతే అలౌ చేయరు, కూడా అలౌ లేదు, పేరెంట్స్ అలౌ చేయరు, ఎప్పుడు కూడా చేయరు. ఏమైనా ఎమర్జెన్సీ వచ్చిన టైంలో కూడా కనీసం వెళ్ళాలి కదా, ఇస్తారు. వస్తే వచ్చి తీసుకెళ్తాం. కానీ మేము ఇప్పుడు హాస్పిటల్ పోయి ఫ్యూచర్లో రేపు ఏదైనా మళ్ళీ స్కూల్ పంపాలన్నా కూడా పంపించినప్పుడు సిరప్ పంపిస్తాం కదా, ఆ పంపించినప్పుడు వాళ్ళు పోస్తారా పోయారా కూడా మాకు తెలియదు. వాటర్ కూడా తాగనియరు. ఇట్లా చాలాసార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, చాలాసార్లు మీటింగ్ జరిగింది, చెప్పినాం, అట్లా కూడా వాళ్ళకి మారారు. వాళ్ళు ఇప్పుడు 10వ తరగతి పిల్లగాడు చనిపోయింది కూడా అసలు ఎవరిని అందుబాటులో రానియకపోవడము, బయట ఫిట్స్ వచ్చి బయట కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోవాలి కానీ లోపల తీసుకొని రావడం వల్లనే సమయంతో వృధా అయిపోయి ఇక్కడనే చనిపోయానని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ నిర్లక్ష్య వైఖరి అనుకోవచ్చు దీన్ని. వాస్తవానికైతే నిర్లక్ష్యం. ఇప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు చూపించి పేరెంట్స్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఫిట్స్ అని కూడా తెలియదు. కార్డియాక్ అరెస్ట్ అయితే ఫిట్స్ అనుకోని చేతితో తల చేలు పెట్టినని చెప్పి అంటున్నారు. కనీసం ఫిజికల్ డైరెక్టర్ కానీ పీటీ సార్కి కనీసం ఉన్న అవగాహన ఉండాలంటున్నారు. తను ఎక్కడ నురుగులు కక్కడం కానీ పట్టుకోవడం కానీ ఎక్కడ జరగలేదు, తను మామూలుగానే ఉన్నది. కార్డియాక్ అరెస్ట్ అనేది క్లియర్గా సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అది కార్డియాక్ అరెస్టా ఏందన్నది కూడా మినిమం కాన్షియస్ లేదని చెప్పి ఇక్కడ స్టూడెంట్స్ అక్కడ వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. నిజంగా అట్లాంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో? అవగాహన అంటే ఇప్పుడు వాస్తవానికి అయితే పేరెంట్స్ ఉన్నది జరుగుతానే, కానీ ఇక చిన్న చిన్న వాటికి ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు. అది చిన్నదా పెద్దది అన్నది వాళ్ళకు కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు తెలిసి ఉండాలి కొంచెం అన్న. ఇప్పుడు మామూలు పిల్లలకు కూడా కరెక్షన్ అనేది ఏంటిదనేది తెలుస్తుంది. వాళ్ళు చదువుకొని ఇంత చదివి పిల్లలకు చదువు చెప్తున్నారు, వాళ్ళకి తెలియదా? అట్లా ప్రస్తుతానికైతే కొంత ఇబ్బందికర వాతావరణమే ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు కొంత పేరెంట్స్కి అలాగే పిల్లలకి కొద్దిగా అనుసంధానంగా ఉండాలన్నటువంటి ఆ విషయాలు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి రెస్పాన్సిబిలిటీ స్కూల్ యాజమాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు హెల్త్ కాన్షియస్గా ఉండాల్సినటువంటి అవసరం పేరెంట్స్ తెలుస్తుంది. పిల్లల విధి విధానాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంటారు. కానీ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండడం వల్లనే ఇతని ఇబ్బందిగా మారిందన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి అని చెప్పి ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. పేరెంట్స్ కూడా అందరూ ఇక్కడ వెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ కాలేజ్ స్కూల్ ప్రైమరీసెస్లో కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. ఒక్కొక్కసారి విద్యార్థులు కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ కొంత వాతావరణం అయితే మనకు ఇక్కడ ఎట్లా ఉంది, అసలు పేరెంట్స్ను కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి సమస్యలు వచ్చినా అలౌ చేయాలని చెప్పి అంటున్నారు. చాలామంది పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, పిల్లల్ని తీసుకెళ్ళడానికి కూడా ఈ స్కూల్ ప్రైమరీసెస్లోకి వచ్చారు. ఈ స్కూల్లో దాదాపు 600 మందికి పైగా
విద్యార్థులు ఉంటున్నప్పుడు కొంత హెల్త్కి సంబంధించినటువంటి ఒక ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎట్లాంటి హెల్త్ కాన్షియస్ సంబంధించినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ప్రశ్నగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కొంత ఇక్కడ ఎక్కడ స్కూల్లో మనకు సేఫ్ ఉందా లేదా అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ స్కూల్ యాజమాన్యం దీనిపై స్పందించకపోవడం పట్ల కూడా ఇక్కడ పేరెంట్స్ కూడా కొంత ఆందోళనకరమైనటువంటి రీతిలో ఉంటున్నటువంటి పరిస్థితి. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 10th క్లాస్ విద్యార్థి చనిపోయింది బ్రదర్. ఇక్కడ చాలా వరకు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమైనా ఆరోపిస్తున్నారంటే మా విద్యార్థి ఇట్లా జరుగుతున్నప్పుడు కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వలేదు, చనిపోయిన తర్వాతనే సమాచారం ఇచ్చారు. దీని పట్ల దాని తీవ్రంగా వాళ్ళు స్పందిస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? అసలు పిల్లల పేరెంట్స్కి అసలు కమ్యూనికేషన్ చేస్తున్నారు ఏదైనా విషయంలో? కమ్యూనికేషన్ అంటే ఏం లేదు సార్, కానీ సార్ కొద్దిగా స్ట్రిక్టే ఉంటారు, పర్లేదు. కానీ చేస్తారు సార్, అయితే మాక్సిమం ట్రై చేస్తారు. మాక్సిమం పేరెంట్స్ కూడా కాల్ చేస్తారు సార్. కాల్ చేయగానే పేరెంట్స్ వస్తారు, అంతే. ఏమైనా ప్రాబ్లం అయితే పేరెంట్స్ కాల్ చేస్తారు సార్. ఇప్పుడు పిల్లలకు ఇప్పుడు ఏ క్లాస్ మీ బాబాయ్? కొంచెం క్లాస్ థర్డ్ A1 ఈ బరువు ఉందా? ఇది బాగా మోయగలుగుతావా? వజన్ హై క్యా? మోయగలుగుతావా? ఇది వేసుకొని ఏ ఫ్లోర్ ఎక్కాలి? ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు 3rd క్లాస్ చదివేటువంటి పిల్లగాడు దాదాపు ఇది మనం మోయడానికే చాలా ఇబ్బంది పడుతుంది. ఒక్కసారి మనం చూడొచ్చు ఇతను ఇది తిరిగితే ఎంత వెయిట్ ఉందనేది. ఈ వెయిట్ వేసుకొని పిల్లలకి కూడా తీసుకెళ్ళడం అనేది కూడా చాలా ఉంటుంది. ఇదే కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఇక్కడ ఇట్లాంటి సమయంలో కూడా పిల్లలు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటున్నప్పుడు వాళ్ళ హెల్త్ కాన్షియస్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్లనే తమ కొడుకు చనిపోయాడని చెప్పి వాళ్ళ బంధువులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు దానిపై స్పందించకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది పేరెంట్స్ తోటి కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, మీరు ఎవరు చదువుతున్నారు మేడం? ఇక్కడ పాప ఏ క్లాస్ చదువుతుంది? 3rd క్లాస్. ఇప్పుడు స్కూల్లో కొంత పిల్లలకు సంబంధించి కేర్ తీసుకోకపోవడం వల్లనే 10th క్లాస్ పిల్లగాడు చనిపోయాడని చెప్పి అంటున్నారు. నిజంగా కేర్ తీసుకుంటున్నారు స్కూల్లో? తీసుకుంటారు సార్, అట్లా ఏం లేదు. అయితే ఇక్కడ కొంత వీళ్ళ పేరెంట్స్ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు. కొంత పిల్లలకి అలాగే కొంత అనుసంధానంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విద్యార్థులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడిప్పుడే దాదాపు క్లాసులు కూడా వదిలిపెడుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందన్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చాలా వరకు ఒక్కొక్క క్లాస్ పేరెంట్స్ అంటే మనం చూస్తున్నాం, ఈ క్రౌడ్ చూస్తుంటేనే ఎట్లాంటి వాతావరణం ఉందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ పిల్లల పేరెంట్స్ కూడా ఒక్కొక్కరు వస్తున్నారు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి. అంటే ముందు నుండి అసలు మెయిన్ గేట్లో అక్కడ ఉంది, ఆ మెయిన్ గేట్ నుండి కాకుండా పిల్లల్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సివిఆర్టీ నేపథ్యంలో వెనక గేట్ నుండి అయితే పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, ఇది మొత్తం దాదాపు ఈ కాలేజ్ ప్రెమిసెస్లో మొత్తం 600 మందికి పైగా విద్యార్థులు ఉంటారని చెప్పి అంటున్నారు. కొంతమంది మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఇంత పెద్ద స్కూల్లో అంటే 600 మంది అంటున్నారు కానీ ఇంకా ఎక్కువ మంది ఉండేటువంటి విధంగానే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఈ వాతావరణాన్ని చూసినట్టయితే ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తేజస్విని హై స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఇదే ప్రెమిసెస్లో దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని చెప్పి మనకు ప్రస్తుతానికి సమాచారం. ఒక సెక్షన్లో 4 క్లాసులు, ఒక క్లాస్లో 4 సెక్షన్లు ఉంటాయని చెప్పి అంటున్నారు. ఒక్కొక్క క్లాస్లో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఎన్వైరన్మెంట్ అంటే ఈ ప్రెమిసెస్లో 2000 మంది పైగా విద్యార్థులు ఉన్నారంటే అసలు ఇంకా చాలా స్పేసియస్గా ఉండాలి. దాదాపు ఈ ఫ్లోర్లలో పెట్టి విద్యార్థుల్ని మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు. ఆ క్రౌడ్ చూస్తుంటేనే కనిపిస్తుంది ఒక్కొక్క సెక్షన్లో ఎంతమంది ఆ క్రౌడ్ ఉందనేది చూడొచ్చు. వాళ్ళు మోస్తున్నటువంటి బ్యాగులకు సంబంధించి ఎంత ఇబ్బందికర వాతావరణము మనం చూడవచ్చు. ఇదివరకు ఆర్టీవీలో కూడా గ్రౌండ్ రిపోర్ట్లో కూడా చాలామంది విద్యార్థులు ఆ బ్యాగులు మోసేటువంటి పరిస్థితి లేదని చెప్పి అంటున్నారు. పేరెంట్స్ కూడా మనం చూడొచ్చు, తను బ్యాగులతో సతమతం అవుతున్నటువంటి ఈ విద్యార్థిని చూడొచ్చు. తను బ్యాగు దించాలన్నా కూడా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతోమంది విద్యార్థులు కూడా మనం గమనించవచ్చు. ప్రతిసారి కూడా దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారంటే ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక్కసారి ఆ విద్యార్థులను లోపలికి నెట్టేసిన తర్వాత ఇక్కడ పరిస్థితులు కూడా ఎవరికీ తెలియకుండా ఇంతవరకు ఏ పేరెంట్స్ను కూడా అలౌ చేయలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బయట పేరెంట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటివి లోపలికి వస్తే ఆ వాతావరణము విద్యార్థులు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి పరిస్థితులు ఇక్కడ లేకపోవడం వల్లనే విద్యార్థులకు ఏం జరిగినా పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే
లేదని చెప్పి అంటున్నారు. అక్కడ మానసిక ఒత్తిడి కూడా వాళ్లకు కొంత ఎక్కువగానే ఉన్నట్టుగా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్, అలాగే ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ఇదే స్కూల్లో 10th పాస్ అయిపోయినటువంటి విద్యార్థి, ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థి వర్ధన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మెంటల్ టెన్షన్గా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ బుక్స్ మోయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అడిగినా కానీ పిల్లల పేరెంట్స్కి కూడా ఎట్లాంటి ప్రైవసీ కూడా ఉండదు, అడిగే అధికారం కూడా ఉండదు. పిల్లల్ని కనడము ఇక్కడికి పంపించడమే వీళ్ళ బాధ్యతగా వీళ్ళు గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత క్రౌడ్ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ క్రౌడ్ అనేది కూడా ఇప్పుడు దాదాపు 50% విద్యార్థులు బయటికి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది క్లాసులలోనే ఉన్నారు. ఇట్లాంటి వాతావరణంలో ఇన్ని క్లాసులు నిర్వర్తించడము, ఈ ప్రెమిసెస్లో 2000 మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారంటే ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు మరోవైపు బయట చూస్తే అది పార్కింగ్ ప్లేస్లో ఆట స్థలంగా ఉన్నది. ఇక్కడ ఉన్నది మొత్తం చూస్తే కాంక్రీట్ ప్లేస్ ఉన్నది. అంటే ఆటలు ఆడుకోవడానికి కూడా అసలు ప్లేస్ లేదు. అంటే విద్యాశాఖ నిబంధనల ప్రకారం పిల్లలకు ప్లే గ్రౌండ్ కూడా ఉండాలి. అటు చూసిన అపార్ట్మెంట్స్, ఇటు చూసిన అపార్ట్మెంట్స్ మధ్యలో అంటే నివాస సముదాయాల మధ్య విద్యా సంస్థ నిర్వర్తించడం అనేది కూడా ఇక్కడ చాలా ఛాలెంజింగ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఎట్లా పర్మిషన్ ఇస్తారన్నటువంటి కూడా ఆలోచనలు కూడా చాలామంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా చెప్తుంటున్నటువంటి నేపథ్యంలో అసలు విద్యార్థులకు ప్రైవసీ ఉందా, అసలు విద్యార్థుల మానసిక ఒత్తిడిని గమనిస్తున్నారా, లేకపోతే చదువు అని చెప్పి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారా, అసలు విద్యార్థికి కూడా ఎట్లాంటి అనారోగ్య పరిస్థితులు కూడా గతంలో లేవు. మామూలుగా ఉన్నటువంటి విద్యార్థి ఈ వయసులో కార్డియాక్ అరెస్ట్ అవ్వడము, ఆ విద్యార్థుల పరిస్థితిపై కూడా కనీసం అవగాహన లేకుండా విద్యాశాఖ వ్యవహరించడం అనేది కూడా చాలా దారుణంగా గమనిస్తున్నారు. మరోవైపు 2000 మందికి పైగా విద్యార్థులు ఉన్నటువంటి సమయంలో కూడా హెల్త్కు సంబంధించినటువంటి ఒక నర్సును కానీ ఎవరినైనా హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఒక డాక్టర్ని కూడా అందుబాటులో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏం జరిగినా కానీ అట్లాంటి పరిస్థితులు లేకపోవడం వల్లనే ఇక్కడ మినిమం కామన్ సెన్స్ అనేది అక్కడ ఉన్నటువంటి పీఈటీ మెయింటైన్ చేయకపోవడం వల్లనే విద్యార్థి చనిపోయాడని చెప్పి అంటున్నారు. ఇక్కడ నిర్లక్ష్య వైఖరి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. ఫిట్స్ వచ్చినటువంటి విద్యార్థి అతను ఫిట్స్ వచ్చాయా, లేకపోతే ఫెయింట్ అయ్యాడా, లేకపోతే తను కార్డియాక్ అరెస్ట్ అయింది అన్నటువంటిది కూడా కొన్ని సిమ్టమ్స్ని బట్టి చూస్తే తెలుస్తుంది. కానీ ఆ సిమ్టమ్స్ కూడా గుర్తించకపోవడము, ఆ విద్యార్థిని కూడా లోపలికి తీసుకొచ్చి సమయం అంతా ఇక్కడ వృధా చేయడం వల్లనే తను హాస్పిటల్కి సమయానికి తీసుకోకపోవడం వల్ల అనేక ఇబ్బందికర పరిస్థితులనే తను చనిపోయాడు అంటున్నారు. ముఖ్యంగా ఒక విద్యార్థి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత గోల్డెన్ అవర్ అంటారు. ఆ గోల్డెన్ అవర్లో కూడా స్పందించాల్సినటువంటి సమయంలో స్పందించకపోవడం వల్లనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పి ఇక్కడ విద్యార్థుల పేరెంట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం వాళ్ళ పేరెంట్స్ కూడా మనం తెలుసుకున్నటువంటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ బాబు ఏం చదువుతున్నారు ఇందులో? మా పాప ఇప్పుడు నైన్త్ క్లాస్. ఇప్పుడు మొత్తం ఎంతమంది చదువుతున్నారు ఇందులో? చాలా మంది ఉన్నారు ఉంటారు, 1000 దాకా ఉంటారు. అవును, అంటే నాకు 1000 వరకు అని తెలుసు. మరి ఇంతమంది విద్యార్థులు ఇట్లుంటున్నప్పుడు కొంత వాళ్ళకు ఒక డాక్టర్ కానీ నర్సు కానీ అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, వాళ్ళతోటే మాట్లాడాలి సార్. అసలు మిమ్మల్ని పేరెంట్స్ ఎంటర్ అనిస్తానా? పేరెంట్స్ అంటే అక్కడే గేట్ నుంచి మేము తీసుకుపోవడం. అంటే ఎప్పుడు లోపలికి రాలేదాను? అంటే ఏమన్నా ఫీజు కట్టడానికి ఏమన్నా మాట్లాడడానికి వస్తాం, అట్లా ఏం లేదు, వస్తాం. అంటే విద్యార్థుల సమస్యల మీద ఎప్పుడైనా స్పందించే అవకాశం ఉంటుందా? ఇక అంటే నార్మల్గా అందరు చూసుకుంటారు భయ్య, ఇక మా దాకేం రాదు, వాళ్ళు చూసుకుంటున్నారు, అన్ని మంచిగానే చూసుకున్నారు. మరి అది ఎట్లా జరిగింది ఏందనేది ఇంకా చూడాలి, తెలియదు. మీ పిల్లలు ఏమైనా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా మీకు తెలిసి? ఏం లేదు భయ్య, నార్మల్గా ఉన్నాం. మీ వాళ్ళు ఏం చదువుతున్నారు? సార్ మై నేమ్ ఇస్ ప్రశాంత్. నేను చదువుకున్న 10th కంప్లీట్ ఇక్కడనే, మా పిల్లలు కూడా ఇక్కడనే చదువుకున్నారు. దాదాపు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే నాకు కలగలేదు, మా పిల్లలకు కలగలేదు. అది ఘటన ఎలా జరిగిందో తెలియదు, అది బాబుకు ఆరోగ్యం ఖరాబ్ అయిందో తెలియదు. దానికి యజమానం కూడా దానికి ఏం చేస్తున్నారో చూడాలి ఒకసారి. దానికి మా బాబు ఇక్కడ చదువుతారు, బాబు 4వ తరగతి, పాప 6వ తరగతి. నేను 10th కూడా ఇక్కడనే కంప్లీట్ చేశాను. ఇప్పటివరకు అయితే నాకైతే ఇబ్బంది కలగలేదు. ఏమైనా ఇబ్బంది కలుగున్న పిల్లలకు కడుపు నొప్పి ఏమైనా ఇద్దరం చెప్పినా మాకు ఇంటిమేషన్ ఇస్తారు, మేము తీసుకెళ్ళిపోతాం ఇంటికి. వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు మాకు, పేరెంట్స్ 100%. మేము తీసుకెళ్ళిపోతాం పిల్లలు ఇంటికి. ఆ తర్వాత బాబుకి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు ప్రస్తుతానికి, దానికి మాకు కూడా అవగాహన లేదు. హెల్త్ బాగాలేకుండా పేరెంట్స్ కూడా పంపించదు యాక్చువల్గా. అది ఎలా జరిగిందో తెలియదు యాక్చువల్గా, అది సడన్గా అయిందా చెప్పలేము, మనకు కూడా దానికి అవగాహన లేదు, దాని గురించి మరి మాట్లాడకూడదు కూడా. విద్యార్థి సంఘాలు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కనీసం ఇక్కడ ఇన్ని వేల మంది, అంటే 1000 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పుడు ఒక డాక్టర్ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఫిజికల్ ఎవరైతే పీఈటీ సార్ ఉన్నాడో ఆయన ఫెయింట్ అయిపోయాడా, మూర్చపోయాడా పిల్లగాడు, లేకపోతే తను కళ్ళు తిరిగి పడిపోయాడా, లేకపోతే ఫిట్స్ వచ్చిందా, లేకపోతే కార్డియాక్ అరెస్ట్ అయిందా, మినిమం కొద్దిగా కాన్షియస్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఇవాళ ఈ సంఘటన ఈ ఒక్క స్కూల్లో జరిగింది, బహుశా ఏ స్కూల్లో కూడా జరగవచ్చు. ఇవాళ ఈ ఒక్క స్కూల్ గురించి టార్గెట్ చేయకుండా అన్ని స్కూళ్ళలో కూడా చెక్ చేయాలి. ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ అనేది, ప్రతి లోకల్ కలెక్టర్స్ కానీ ఎవరైనా కూడా దీని మీద
ప్రతిగా అవగాహన చేయాలి. ఒక సో అండ్ సో మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కానివ్వండి, మినిమం స్కూల్ ద్వారా ఇప్పించాలి. నాట్ ఓన్లీ ఈ యొక్క స్కూల్ గురించి ప్రతి స్కూల్ కాదు, ఎందుకంటే సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి స్కూల్కి వచ్చింది కదా, మరి మిగిలిన స్కూళ్ళల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ప్రభుత్వం ఏం చేయాలంటారు? మిగతా స్కూళ్ళలో కూడా ఇలాంటి సంఘటన మళ్ళొకసారి జరగకుండా దీనిపై ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవాలి. అంటే యాక్షన్ అనేది ఎలా అంటే ప్రత్యేకంగా ఒక సో అండ్ సో ట్రీట్మెంట్ కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ బేసిక్ ట్రీట్మెంట్ కానివ్వండి, అలాంటి ఒక అవగాహన చేపియాలండి. ఇక్కడ ఉందా అక్కడ బేసిక్ ట్రీట్మెంట్? ఇక్కడ అంటే ఇక్కడ ఉండొచ్చు బహుశా, మాకైతే ఇక్కడ ఎట్లాంటి సంఘటన జరగలేదు సార్. ఏదో ఉన్నప్పుడు కూడా ఇంటిమేషన్ పేరెంట్స్కి ఇస్తారు, పేరెంట్స్ త్వరగా రెస్పాన్స్ చేస్తారు. వచ్చి మా పిల్లలు కూడా రీసెంట్గా కడుపు నొప్పి వామిటింగ్స్ అని చెప్పారు. అవి అంటే మామూలుగా ఉన్నటువంటి వాటికి ఏం కాదు. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయింది అంటున్నారు. కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత ఇక్కడ స్పందించాల్సినటువంటి స్కూలు కూడా సరైన సమయంలో స్పందించకపోవడం వల్లనే చనిపోయారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక మృతి అయితే మరణం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? దీన్ని చాలా బాధేస్తున్నాం. ఇలాంటి జరగకూడదు, ఇలాంటి ఘటన మళ్ళొకసారి జరగకూడదు. మేము చాలా బాధేస్తున్నాం దీని గురించి. కానీ అది ఎలా జరిగిందో తెలియదు సార్. కానీ కొందరు బయట పబ్లిక్ టాక్ అంటున్నారంటే ఇమీడియట్గా పిటి సార్ కార్లో తీసుకెళ్లారని చెప్తున్నారు బయట. మేమైతే సంఘటన చూడలేదు, విన్నది చెప్తున్నాం మీకైతే. ఇమీడియట్గా పిటి సార్ రెస్పాండ్ అయ్యారు, తన కార్లో తీసుకెళ్లాడని మేము విన్నాను. అది మీకు చెప్తున్నాను అంతే. అది ఆ తర్వాత బాబు విషయం ఎలా ఉందో మనం చెప్పలేం సార్. అది థ్యాంక్ యూ. ఏ క్లాస్ చదువుతున్నా? 6th క్లాస్. ఓకే. మీకు అంటే పిల్లలకి ఏమైనా ఒత్తిడి ఉంటుందా? ఇక్కడ పిల్లలకి ఒత్తిడి ఉంటుంది ఏమన్నా మానసికంగా చదువుమని చెప్తుండ్రా? ఓకే. ఇప్పుడు పిల్లల మీద ఎప్పుడైనా పేరెంట్స్కి ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటుందా మీకు? లేదా? ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా కొంతమంది విద్యార్థులను కూడా మనం ఆర్టీవీ కలవడం జరిగింది. ఇట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేదు. కొంత సంఘటన పేరెంట్స్ కూడా దీనిపై స్పందించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక దురదృష్ట సంఘటన అయితే జరిగిందని చెప్పి అంటున్నారు. కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగిందని చెప్పి అంటారు. కానీ బయట మాత్రం వాళ్ళ పేరెంట్స్, బంధువులు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకవేళ సమయానికి స్పందించి ఉంటే తమ బాబు మాకు దక్కాడని చెప్పి అంటున్నారు. మరికొంతమందికి వెళ్దాం. మీరేం చేస్తారండి? మేము ఆటో డ్రైవర్ మనకి పిల్లలు ఇబ్బంది పడరు ఇక్కడ? ఓకే. ఇక్కడ ప్రస్తుతానికైతే ఎన్వైరన్మెంట్ చూసినట్టయితే కొంత వాళ్ళ బాధితులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఒక రకంగా ఉంది. గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా కొంత మామూలు వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సరైన సమయంలో స్పందించి ఉండే మాత్రం తమ కొడుకు దక్కేవాడు, తమ పిల్లాడు తమకు దక్కేటువంటి వాడు అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యము, అలాగే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కూడా చాలా ముందస్తు ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ స్కూలుకు సంబంధించినటువంటి పేరెంట్స్, అలాగే మరికొంతమంది విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ తేజస్విని హై స్కూల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.